ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన అందంతో అభినయంతో ఆకట్టుకున్న హీరోయిన్లలో మాలాశ్రీ ఒకరు. ఈమె తన హావభావాలతో అప్పటి ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. కామెడీ డైరెక్టర్గా గుర్తింపు పొందిన ఈవీవి సత్యనారాయణ గారు తీసిన ప్రేమ ఖైదీ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈవిడ ఆ తరువాత భలే మామయ్య, వెంకటేష్ హీరోగా వచ్చిన సాహస వీరుడు సాగర కన్య సినిమాలో నటించి మెప్పించింది. ఇక తన మొదటి చిత్రంతోనే కుర్రకారు హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. అందుకే అప్పట్లో మాలాశ్రీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే తెలుగు అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూసేవారు. ఇక అదే సమయంలో ఆమెకు కన్నడలో కూడా భారీ ఆఫర్లు అయితే వచ్చాయి. ఇక అక్కడ వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందడంతో ఆమె ఎక్కువ కన్నడ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపించింది. ఇక ఆమె తెలుగులో చివరిగా సూర్యపుత్రులు అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత నుంచి ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యింది. ఇక కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ హోదాను అందుకోవడమే కాకుండా ప్రముఖ ప్రొడ్యూసర్ అయిన రాముని పెళ్లి చేసుకుంది. ఇక వీళ్ళిద్దరికీ అనన్య, ఆర్యన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. దురదృష్టవశాత్తు 2021 సంవత్సరంలో కరోనా కారణంగా రాము మరణించారు. ఇక అప్పటి నుంచి పిల్లలిద్దరి బాగోగులను తనే చూసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే అనన్య, ఆర్యన్ ఇద్దరిని కూడా సినిమా ఇండస్ట్రీకి తీసుకురావాలనే ఆలోచన తను ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే కన్నడ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన దర్శన్ హీరోగా వచ్చిన కాటేరా అనే సినిమాతో అనన్య హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అయితే ఈ సినిమా కన్నడలో సూపర్ సక్సెస్ అయ్యింది. దాంతో మొదటి సినిమాతోనే సక్సెస్ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన అనన్యకి ప్రస్తుతం భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే తన కొడుకైన ఆర్యన్ కూడా సినిమా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే హింట్ ఇస్తూ ఆర్యన్ వర్కౌట్ చేస్తున్న ఒక ఫోటోను కూడా మాలాశ్రీ తన ఇన్స్టా ద్వారా షేర్ చేసింది. ఇక ఈ ఫోటోలో ఆర్యన్ వర్కౌట్ చేస్తూ కనిపిస్తున్నాడు. హైట్ లో గానీ, వెయిట్ లో గానీ, బాడీలో గానీ, యాక్టింగ్ స్కిల్స్ గానీ తన హీరోలకి ఏమాత్రం తీసిపోడట. అందువల్లే ఆయన్ను సినిమా ఇండస్ట్రీకి తీసుకురావాలని మాలాశ్రీ అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం విదేశాల్లో చదువులను కొనసాగిస్తున్న ఆయన అవి ముగించుకున్న వెంటనే సినిమా హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవబోతున్నాడంటూ మాలాశ్రీ తన సన్నిహితుల దగ్గర తెలియజేస్తున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి.